అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారి బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు చిక్కాలని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అక్కడ గడిపే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశం ఉంది. గందరగోళం చెందకుండా ఉండాలి. వ్యవస్థను బట్టి పనులను చేయాలి. కోరుకున్న విజయాన్ని అందుకుంటారు. సోమరితనం విడిచిపెట్టడం అనేది చాలా అవసరము. పంతిల్లో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ఆనందం పెరిగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి ఉంటుంది. నూతన ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గొప్పత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరులో విజృంభణ ఉంటుందా. ఆరోగ్య విషయంలో యోగా, వ్యాయామము మీరు దినచర్యలో మార్చుకోవాలి. దినచర్యగా మీరు మీ పదాలను ఈ రోజు ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. మీరు ఈ రోజు నెగిటివ్ గా ఉన్న వారిని దూరంగా ఉంచాలి. అటువంటి ఆలోచనలు గల వారిని కూడా దూరంగా ఉంచాలి. మరి ఉద్యోగ ప్రదేశంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఒక వ్యక్తి సహకారం అందుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీరు దశలను వెనక్కి తీసుకోకండి. మీరు మీ పనులను మొదలు పెట్టండి. ధైర్యంగా మీరు తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టిన పనులు సఫలీకృతం అవుతారు. తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలించబోతుంది. వారు మంచి విజయాన్ని అయితే అందుకోబోతున్నారు. ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. చింతించవలసిన అవసరం లేదు. మరి అదృష్టం మద్దతు అందచేస్తుంది. సహకారం అనేది లభిస్తుంది. మరియు వారి సమస్యల నుండి చక్కగా గట్టెక్కగలుగుతారు. దైవబలం అనేది వారికి కలిగే అవకాశం కూడా ఉంది. మరి అన్ని రంగాల్లో కూడా తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు కూడా అందుకుంటారు. వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు అనేవి ఉండొచ్చు. ఒక శుభవార్త అయితే మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి. మరి పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు కొన్ని సవాళ్లు కూడా ఉండొచ్చు. దైవబలం అనే సమస్యల నుంచి గట్టెక్కుతారు. దైవబలంతో వ్యాపారంలో కూడా ఉన్నటువంటి నష్టాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇక సంఘంలో పరపతి కూడా పెరుగుతుంది. వాయిదా వేయలేని కొన్ని ముఖ్యమైన పనులు కూడా పూర్తి చేసేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు శివారాధన శ్రేయస్కరంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు అందుకోవడం సాధ్యమవుతుంది. కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. మరి విదేశీ పెట్టుబడుల నుంచి ఈ రోజు ధన ప్రవాహం ఉంటుంది. కొత్త ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ రోజు రాష్ట్రాలకు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మరి ప్రవర్తన కొనసాగించే అవకాశం కూడా ఉంది. సానుకూల ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి నిరుద్యోగులకు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వ్యక్తిత్వం కూడా బలంగానే మారుతుంది. ఈ రోజు ఏదైనా సరే విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల లాభాల కోసం ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. మరి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈ రోజు ఈ రాశి వారి కొత్త అవకాశాలు అనేవి అందుకుంటారు. పెద్దల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆశ్చర్యం పొందటం మీ వంతు అవుతుంది. ప్రియమైన వారితో కలిసి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ప్రైవేట్ సబ్జెక్టులో జాగ్రత్తగా ఉండాలి. సంబంధాల్లో ఆకర్షణ అనేది ఉంటుంది. శత్రువుల నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అన్ని విధాలుగా మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శ్రమకి తగిన ఫలితాలను అందుకోవడానికి గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థికంగా అప్పుడు బలోపేతం అవుతారు. కుటుంబంతో కూడా సంతోషంగా ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు వైవాహిక ఆనందం పెరుగుతుంది. పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. రాయడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు అయితే పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ధనం కూడా అందుతుంది. విద్యా పనుల ఆటంకాలు, సంతానానికి ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడం కొరకు దత్తాత్రేయుని పూజించుట, పసుపు రంగు దుస్తులను దానం చేయడం చాలా శ్రేయస్కరము. అన్ని సమస్యల నుండి కూడా గట్టెక్కగలుగుతారు. ఇలా చేయట కారణంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉన్నత విద్యా పరిశోధన మొదలైన వాటి కోసం విదేశాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. స్థాన మార్పు కూడా ఉండొచ్చు. మనసులో ప్రశాంతత, ఆనందం అనేది ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అతిగా ఉత్సాహం
నిరుత్సాహపడడం అనేది మానుకోవాలి. ఈరోజు ధనం పొందే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరి తల్లి తరపు వారి నుండి ఉద్యోగంలో అధికారుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. ఈ రోజు రాశివారికి మాత్రం ఎక్కువగా వచ్చేసినట్లయితే గనక ఆదాయం ఎక్కువగా సంపాదించాలి, బ్యాంక్ బ్యాలెన్స్లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే ఉంటారు. లక్కీ సంఖ్య 62, లక్కీ కలర్ మరి వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.